వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ అనిల్. అందరికీ గణేష్ నిమజ్జనం శుభాకాంక్షలు. చాలా కోలాహలంగా అయితే ట్యాంక్ బండ్ మీద అయితే జరుగుతూ ఉంది. చాలా ఉత్సాహంతో అయితే గణేష్ నిమజ్జనాలు అయితే గత 3 రోజుల నుండి అయితే కొనసాగుతూ ఉంది. ఎవరైనా ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళాలంటే కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. వాటితో పాటు మనం అయితే లడ్డు వేలం పాట కూడా చూసుకోవచ్చు. చాలా విచిత్రంగా ఎంత భారీ స్థాయిలో అయితే మరి లడ్డు వేలం పాట అయితే జరుగుతూ ఉంది. బాలాపూర్ లడ్డు మన ప్రతిసారి అయితే చర్చకి వస్తుంది. గతంలో కూడా బాలాపూర్ లడ్డు 27 లక్షలకైతే మరి తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు దానిని మించి 30 లక్షల 1,000 రూపాయలు ఏదైతే కొలను శంకర్ అనే వ్యక్తి, బీజేపీ సంబంధించిన వ్యక్తి మరి తీసుకోవడం అయితే జరిగింది. గతంలో కూడా బీజేపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పోటీ చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీకి కానుక ఇద్దామని గత సంవత్సరాల నుండి కూడా కొంతవరకు పోటీ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అన్యూన్యంగా బీజేపీకి సంబంధించిన వ్యక్తి దాంట్లో పోటీలో గెలవడము, లడ్డూను దక్కించుకోవడము, ఆ లడ్డూను నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇస్తా అనడము చెప్పడం చాలా సంతోషంగా ఉందని కూడా దాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా మధురానగర్లో మై హోమ్స్లో అయితే ఏర్పాటు చేసిన గణనాథులు కూడా భారీ స్థాయిలో లడ్డు అయితే వేలంపాటలో దక్కించుకున్నారు. ఖమ్మంకి చెందిన ఒక వాసి అక్కడ కూడా 29 లక్షల రూపాయలు పెట్టేసి లడ్డు అయితే దక్కించుకున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. అలానే చూసుకున్నట్లయితే గ్రామాల్లో సైతం మతాల వ్యతిరేకంగా, అంటే ఏదైతే మనము అందరం ఒకటే అంటామో ముస్లింలు సైతం లడ్డూలు అయితే తీసుకుంటున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. చాలా సంతోషకరమైన విషయాలన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. లడ్డు వేలంపాటలో ప్రతి ఒక్కరు పాల్గొనడం కూడా బాలాపూర్కి సంబంధించిన లడ్డు వేలంపాటలో కూడా చాలా మంది పాల్గొంటూ ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అక్కడ కూడా కొంత రాజకీయ వర్గాలు కూడా దానిలో పాల్గొనడం అయితే జరిగింది. కాకుండా అక్కడ సబితా ఇంద్రకర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి లడ్డూను దక్కించుకునే దాఖలాలు కనబడుతుంటే, అదేవిధంగా కొలనుపాక శంకర్ 30 లక్షల 1,000 రూపాయలకైతే తన యొక్క పాటతోనైతే మరి గెలుచుకోవడం జరిగింది. దాన్ని నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు కూడా తనైతే వ్యక్తం చేశారు. కొంత పంచే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. చాలా మంది బాలాపూర్ లడ్డు గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఖైరతాబాద్ సంబంధించిన లడ్డును కూడా ప్రతి ఒక్కరికి ప్రసాదం లెక్క ఇచ్చే దాఖలాలు కనబడతా ఉన్నాయి. లడ్డు వేలంపాటుతో పాటు అదేవిధంగా సందడితోనైతే హైదరాబాద్ అయితే ఒకటేసారి కోలాహలంగా ఉంది. బాయ్ బాయ్ గణేష్ అని చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా పోలీసు వాళ్ళు కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి, హైదరాబాద్ లో బయటికి రాకండి, ఏమన్నా అవసరాలు ఉంటేనే బయటికి రండి అన్నట్టు కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు.